ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో ప్రచారంలో భాగంగా ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నటువంటి పథకం మీద నేను మీ ముందుకు రావడం జరిగిందండి. మహిళలందరికీ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు అనేవి ఫ్రీగా ఇస్తామని చెప్పారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అటు బీజేపీ, జనసేన కూటమితో కలిపి ప్రచారంలో చెప్పిన మాట ప్రకారం, హామీ ప్రకారం అయితే అమలు చేయడానికి ప్రభుత్వం ముందడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించిన కొన్ని కండిషన్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ వీడియోలో మనం ఫ్రీ గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుందాం. ప్రచారంలో భాగంగా మహిళలందరికీ కూడా ఫ్రీగా 3 సిలిండర్లు అనేవి సంవత్సరానికి అందిస్తామని చెప్పి గతంలో చెప్పిన హామీని ప్రస్తుతంగా అయితే ప్రభుత్వం నెరవేర్చడానికి వేగవంతంగా అడుగులు వేస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా కసరత్తు అయితే మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని అర్హతల గురించి ప్రభుత్వ ప్రణాళికంగా తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి రాష్ట్రంలో 1,30,00,000 మంది రేషన్ కార్డులు ఉన్నారు. అయితే 1,30,00,000 మంది రేషన్ కార్డులో ఈ దీపం పథకానికి సంబంధించి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయమై అధికారులు అయితే వాటిని కూడా ఫిల్టర్ చేస్తున్నారు. అంటే 1,30,00,000 మంది రేషన్ కార్డులలో 1,00,000 ఇంటికి వచ్చి ఒకటే గ్యాస్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఒక ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ అనేది ఉంటుంది. అనగా రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే గ్యాస్ కనెక్షన్ అనేది ఉండాలి. ఆ రేషన్ కార్డులో గనక ఇద్దరికి ముగ్గురికి గనక గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీకి ఆ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అనేది అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. ఇకపోతే కరెంటు బిల్లు విషయంలో బిల్లు, రేషన్ కార్డు, ఇంటి చిరునామా అని ఆధార్ కార్డు డేటా, ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కి నెంబర్ లింక్ అయి ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా ఉండాలంటున్నారండి. వీటన్నిటిని కూడా పరిశీలించి ఫైనల్ గా ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయాన్ని ప్రభుత్వం అయితే ఫైనల్ గా ఒక లిస్ట్ అనేది తయారు చేస్తుంది, విడుదల చేయడం అయితే జరుగుతుంది. అలాగే గ్యాస్ కనెక్షన్ సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ కేవైసీ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. ఈ కేవైసీకి సంబంధించి చాలా మంది అడిగే డౌట్స్ ఏంటంటే ఈ కేవైసీకి అనేది లాస్ట్ డేట్ అనేది ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ కేవైసీకి ఒక డేట్ అంటూ సంబంధించింది ఏమీ లేదు. లాస్ట్ డేట్ అనేది ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. అలాగే ఈ కేవైసీ ప్రాసెస్ అనేది గత 3-4 నెలల నుంచి జరుగుతూనే ఉంది. అంటే ప్రాసెస్ రన్నింగ్ లోనే ఉంది. మీకు వీలున్నప్పుడు ఆ కేవైసీని పూర్తి చేసుకుంటే మంచిది. ఆ విషయంలో మీరైతే లేట్ చేయకుండా కేవైసీని పూర్తి చేసి ఉంచుకుంటే మీకు ఈ పథకం కంటిన్యూ చేయడానికి ఉపయోగంగా ఉంటుందండి. గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన ఈ కేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి చేసుకోండి. ఈ కేవైసీ పూర్తి చేసుకోవడం వలన ఏమిటంటే మీకు గ్యాస్ కనెక్షన్ సంబంధించి దీపం పథకానికి మీరు అర్హులా అని చెప్పేది ప్రభుత్వానికి ఒక ఐడియా వచ్చే అవకాశం ఉందండి. మీరు ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారో వారి డేటా అంతా కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ ఇంట్లో వీళ్ళు అర్హులా అనర్హులు అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది. వీళ్ళ ఇంట్లో రేషన్ కార్డు మీద ఎంతమందికి ఎన్ని రేషన్, ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనేది డీటెయిల్స్ గా వారి దగ్గర మీ డేటా ఉంటుంది. కాబట్టి క్లియర్ డేటా అనేది ప్రభుత్వానికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ కేవైసీ పూర్తి చేస్తేనే ఈ దీపం పథకానికి కూడా అర్హులయ్యే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ప్రభుత్వం నుంచి రాలేదు. కానీ చాలా మంది అయితే కొన్ని ఫేక్ లింక్స్, ఫేక్ సైట్లు అనేవి వదిలి కొన్ని ఫేక్ లింకులు వెబ్సైట్లలో ఇదో గ్యాస్ కనెక్షన్ అయిపోతుంది ఇవాళ రేపు అనేటటువంటి ఒక విధమైనటువంటి బోగస్ న్యూస్ అనేది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందండి. అదంతా ప్రస్తుతానికి నమ్మబడలేదు. కాబట్టి ఈ దీపం పథకం మీద 3 గ్యాస్ సిలిండర్ల మీద ప్రస్తుతానికి ప్రభుత్వ అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారండి. ఈ విషయంలో గవర్నమెంట్ వారు కొద్ది వారాల లోపలనే అప్డేట్ ఇవ్వబోతున్నారు. అప్డేట్ రాగానే నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను చెప్పే కంటెంట్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి.